బదిరులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విన్న ప్రతిభావంతుల శాఖ ఏడి శ్రీనివాసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12:30 ప్రపంచ బదిరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు డిస్టిక్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లేడీ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బదిరులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉందన్నారు. పెన్షన్ల పంపిణీ, చెవిటి మిషన్ అందించడం, హెయిర్ అండ్ స్పీచ్ థెరపీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రబాబు, జనరల్ సెక్రటరీ విక్రమ్ కుమార్, పలువురు అధికారులు, సంఘ సభ్యులు భారీ ఎత్తున బదిరులు పాల్గొన్నారు. ధనంజయ్ గారు వారి ఎప్పటికం వారి యొక్క సైడ్ యాక్టివిటీస్ గురించి కూడా చెప్తారు. దానికి మాధుర్య సైడ్ యాక్టివిటీస్. సో ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలంతో మనం ఈ కార్యక్రమం ఉచిత గృహాలను బదిలీ, సో కంపల్సరీగా మనకి బదిలీ ఫ్యామిలీలో డెఫ్ వాళ్ళు ఒక్కళ్ళే ఉంటూ ఉన్నారు. బదిలీలో ఒక్కళ్ళే ఉంటున్నప్పుడు వాళ్ళకి రేషన్ కార్డ్ అనేది ఎవరైతే టైలరింగ్ లో శిక్షణ తీసుకోదలుచుకున్నారో వారి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి సుమతి మేడం గారికి ఒక కాపీ, మా డిపార్ట్మెంట్ లో మాకు కాపీ ఇస్తే మేము వారందరితో పరిశీలి చేసి వారితో కూడా ఒకసారి సమావేశం అయ్యి మేము దాన్ని వీళ్ళకి ఏ రకంగా శిక్షణ ఇస్తారు, ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా దీన్ని ఫైనలైజ్ చేసుకోవడానికి మనం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటాం. సో మీరు అసోసియేషన్ వారు మీరు సింపుల్గా ఒక కాగితం తీసుకొని రాగలండి దయచేసి. నేను ఎప్పుడు కూడా ధనంజయ్ కూడా అదే చెప్పుకుంటాను. ఒక సమస్య ఉన్నప్పుడు ఆ ఒక సమస్యకి సంబంధించితే తీసుకురండి. మహిళలకు ఇవ్వాలన్నారు, ఒక లిస్ట్ తయారు చేయండి. 10 మంది, 20 మంది, 50 మంది, వాటెవర్ ఇవ్వండి. ఆ లిస్ట్ తయారు చేసుకొని మా దగ్గర 50 మంది మహిళలు ఉన్నారు, వారికి టైలరింగ్లో శిక్షణ కావాలి లేదా ఇంకేదో శిక్షణ కావాలి, స్పెసిఫిక్గా మన దగ్గరికి వచ్చినప్పుడు మేము కన్సర్న్ వాళ్ళతో ఎవరు మాట్లాడే ఎవరు. ఇప్పుడు మనకి ఇంకా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గుణశేఖర్ రెడ్డి గారు దానికి డిస్ట్రిక్ట్ మేనేజర్. అదే రకంగా డిఆర్డిఏ వాళ్ళు కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నారు. వారితో కూడా మేము మాట్లాడి మీకు వయబుల్గా ఏమి ట్రేడ్స్లో ఇవ్వాలో అటువంటి ట్రైనింగ్స్ ఇవ్వడానికి గట్టి ప్రయత్నం చేస్తాం. అయితే మీరు బేసిక్గా డాటా ఇవ్వాలి. వితౌట్ డాటా ఏదో దారిలో చెప్పినట్టుగా ఏదో చేతిలో పెన్ను కదా అని చెప్పి 2 ముక్కలు రాసిస్తే అది వర్కౌట్ అవ్వదు. మేము కూడా తీసి దాన్ని డెస్క్లో పెట్టేస్తాం. ఎవరైతే మేడం డాటా అవుట్ గివ్ డాటా. సో మాధుర్య ప్లీజ్, నేను మీకే కాదు మీరు విజయవాడ నుంచి ప్రతిసారి రావడం, ఐ రిక్వెస్ట్ మై గుడ్ ఫ్రెండ్ మురళి ఆల్సో. దీన్ని కూడా ఎందుకంటే ఆయనే ఇప్పుడు మొత్తం చిత్తూరు జిల్లాకి నా దగ్గరికి వస్తే ఎట్లా రావాలో మీకు తెలుసుకుంటుంది. డాటా లేకుండా వస్తే నేను ఎంటర్టైన్ చేయను. డాటా తీసుకుంటాండి, ఖచ్చితంగా దాని మీద మనం వర్కౌట్ చేస్తాం. ఎంతమంది ఉన్నారు దాని మీద మీకు కూడా ఒక రిపిటిషన్ చేస్తాము, అవన్నీ కూడా మనం చేస్తాం. సో 2 ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ అయ్యిందంటే, అయితే దీని మీద మనము దీన్ని మెటీరియలైజ్ చేసుకోవాలంటే గుడ్ డాటా మనకి రావాలి, అది మనం వర్కౌట్ చేస్తాం. అదే రకంగా బదిలీలైన దివ్యాంగులకు ప్రభుత్వం ఉచిత గృహాలను అందించాలని చెప్పి ఒకటి పెట్టారు. ఇక్కడ ప్రభుత్వము ఉచిత గృహాలను హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. హౌస్ సైట్స్ కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా టిడ్కో గృహాలు, టిడ్కో
గృహాల్లో కూడా వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు, గ్రౌండ్ ఫ్లోర్ కూడా కేటాయిస్తున్నారు. అయితే ఈ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళతోటి మనం ఒకసారి ఒక రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇచ్చి వారిని టేకప్ చేసి ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు గతంలో కూడా మనకి ఈ జేఏసీ మెంబర్స్ తరఫున ఒక 200 మందికి అప్లికేషన్స్ తీసుకొచ్చారు. ఎలిజిబుల్ అప్లికేషన్స్ ఎవరెవరు ఉన్నారు అవన్నీ తీసుకుని వస్తే హౌసింగ్ కార్పొరేషన్ ఎంపీ గారితో మాట్లాడి వీరందరికీ కూడా మనం ఖచ్చితంగా చేయిస్తాం. అయితే దానికి ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రావాలి. సదరం సర్టిఫికేట్, ఆధార్ ఏదైతే ఉందో అవన్నీ కూడా దానికి కావాల్సింది. అలాగే మన మిత్రుడు ఇంతకుముందు నేను గతంలో చెప్పినప్పుడు వీళ్ళు ఇలాగే తీసుకొచ్చారు, 200 మందికి తీసుకొచ్చారు. 180, 120 దాకా శాంక్షన్ అయ్యింది. సో ఎవరెవరి దగ్గర ఉన్నారో వీళ్ళు డాటా సేకరించి మన దగ్గర స్పెసిఫిక్గా తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎలిజిబుల్ క్రైటీరియా బట్టి మన ఎంపీడీ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి మనం దానికి చేస్తాము. సో ఈ మట్టికి ఓకే చేయాలి.